హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు నెల్లూరు వర్సెస్ రాజమండ్రి ఛానల్. నేనైతే మీకు నిన్న చూపించాను కదా రొటీన్ లైఫ్ స్టైల్. సలాడ్కి అయితే మూంగ్ దాల్ నానేసుకున్నాను, పెసర్లు నానేసుకున్నాను. నిన్న వచ్చి ఉలవలు నానేసుకున్నాను, ఈరోజు పెసర్లు నానేసుకున్నాను. ఇది వచ్చి మా హస్బెండ్కి నాకు జ్యూస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జ్యూస్ సేమ్ నిన్న ఏమైతే ఐటమ్స్ వేసానో అయ్యే ఐటమ్స్ 2 days అనేది ఫాలో అవుతాను. ఆల్మోస్ట్ సేమ్ డైటే ఫాలో అవుతాను. ఎవ్రీ 2 daysకి చేంజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చి నార్మల్ నాకు యాజ్ యూజువల్ ఆరికలు బియ్యము నానేసి పెట్టుకున్నాను. ఇవి నా వరకే అనమాట. మా హస్బెండ్కి వచ్చి వైట్ రైస్ పెడతాను, నాకు మాత్రము ఆరికల రైస్ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారంటే నేను హాట్ వాటర్ అయితే కాచుకుంటున్నానండి. మార్నింగ్ నేను ఫస్ట్ హాట్ వాటర్ కొంచెమైనా తాగుతాను, ఒక 1/2 లీటర్ వరకు హాట్ వాటర్ తీసుకొని తర్వాత నేను జ్యూస్ తీసుకుంటాను. రొటీన్ జ్యూస్ మీకు చెప్పాను కదా, ప్రోటీన్ జ్యూస్ అది కంపల్సరీ మార్నింగ్ అయితే తీసుకుంటాను. నేను 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో జ్యూస్ తీసుకుంటాను. సో వాటర్ హీట్ అయ్యే లోపల మనమైతే ఇంకో స్టవ్ ఖాళీగా ఉంది కదా, ఈ పెసర్లు అయితే పెట్టేసుకుందాము. ఈ పెసర్లు అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే చాలు, పెసర్లు త్వరగా ఉడికిపోతాయి కదా. నేను ఈ రోజుకి ఏమేమి కావాలో అన్నీ తెచ్చి ఫ్రిడ్జ్లోంచి తెచ్చి పెట్టేసుకున్నాను. ఈరోజు యాజ్ యూజువల్ స్ట్రాబెరీ అయితే కొన్ని ఉన్నాయి, అవి వాడేద్దామని అనుకుంటున్నాను. అండ్ కీరా, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, క్యారెట్. గ్రీన్ లీవ్స్ అయితే లేవండి ఈరోజు. నేను జెప్టోలో ఆర్డర్ పెట్టున్నాను, అవి వస్తాయి. ఈరోజు బీట్రూట్ ఆకుకూర, నిన్న క్యారెట్ ఆకుకూర ఫ్రై చేశాను కదా, ఈరోజు బీట్రూట్ ఆకుకూర చేస్తాను. మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుంటే మన స్టమక్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మెయిన్ వెయిట్ లాస్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఏం చేయనక్కర్లేదు, సింపుల్ థింగ్స్ ఫాలో అయితే చాలు. మన హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుంది, మనం ఇంకేం చేయనక్కర్లేదు. సో నేను ఈ హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను. మనం హాట్ వాటర్ కంప్లీట్ చేసే లోపల ఈ స్టవ్ ఎట్టో ఖాళీగా ఉంది కాబట్టి నేనైతే నా ఆరికల రైస్ పెట్టేసుకుంటున్నాను. కొట్టారండి, జెప్టో వాళ్ళు వచ్చినట్టున్నారు. యా ఫ్రెష్గా వచ్చాయి కదా, చాలా ఫ్రెష్గా అయితే తీసుకొని వస్తారు వీళ్ళు. 100 అబోవ్ చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు, 100 లోపల చేస్తే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. చాలా బాగున్నాయి కదా. హాట్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా జ్యూస్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఇవైతే వేసేసేయాలి. నానబెట్టుకునేటప్పుడు మంచి వాటర్తో నానబెట్టుకోండి. నేనైతే అవి ఏమి మళ్ళీ కడిగి అలా ఏం పెట్టను, ఆ నానిన వాటరే యూజ్ చేయాలి, అప్పుడే చాలా మంచిది. యూజువల్ అంజీర్ ఒకటి, డేట్ ఒకటి, అండ్ పిస్తా 2, బాదం 2, అంతే. ఈ వాల్నట్ 2 అండ్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని ఇందులో 1 ఇంచు అల్లం వేసుకోవాలి, చిన్నది అల్లం అయితే వేసేసుకున్నాను. ఫ్రూట్ మీరు ఏదైనా వాడుకోవచ్చు అండి, సీజనల్ ఫ్రూట్ ఏదైనా వాడుకోవచ్చు. ఫ్రూట్స్ మీకు దగ్గరలో ఏం అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. పప్పాయ, యాపిల్, గ్రీన్ యాపిల్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. మీరు ఆరికలు అవుతుంది చూసుకుంటున్నాను. సో స్ట్రాబెరీస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ స్ట్రాబెరీస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫ్రూట్ వేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు అయితే కొంచెం తీసుకోవాలి, పసుపు. అండ్ ఇది మీకు తెలిసిందే కదా, వీట్ గ్రాస్ పౌడర్.
వీట్ గ్యాస్ పౌడర్ షుగర్కి చాలా మంచిది అంటాం. రోజు డైలీ వాటర్లో కానీ దేంట్లో తీసుకోవచ్చు. నేను ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం చేదుగా ఉంటుంది, ఎక్కువ వేసారంటే మరీ చేదనిపించేస్తుంది. సో నేను కొంచెం తీసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని జ్యూస్ చేసుకోవడం అన్నమాట. మార్నింగ్ మా హస్బెండ్ అయితే జ్యూస్ తాగేస్తున్నారు. బాల్కనీలో కూర్చొని ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు. ఎలా ఉంది జ్యూస్? బాగుంది కదా జ్యూస్. మార్నింగ్ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే మీరు డైలీ లైఫ్లో యాడ్ చేసుకున్నారంటే మీరు చాలా హెల్తీగా తయారవుతారు. మార్నింగ్ ఏదైతే మన బాడీకి ఇస్తామో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ చేయడం ఇలా చేస్తుంటారు. అలా కాదు, ఏదైనా సరే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు నైట్ అంతా ఫాస్టింగ్లో ఉంటాం కదా. సో నైట్ అంతా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఏదైతే మనం తీసుకుంటాం, మనకు మెత్తగా కుక్ అయ్యాయి, మరీ ఎక్కువ మెత్తగా కూడా అవ్వకూడదు. ఇట్లా ఉంటే చాలు. ఇది మన సలాడ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. మంచిగా నేనైతే వడగట్టి పెట్టేసుకున్నాను పక్కన. సో సలాడ్లోకి మన గుగ్గులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అందులోకి నేనైతే తురుముకుంటున్నాను. సలాడ్లోకి ఒక క్యారెట్ అండ్ ఆనియన్, టమోటా, ఒక ఆనియన్ వచ్చి సలాడ్లోకి, ఒక ఆనియన్ వచ్చి ఫ్రైలో. ఈరోజు డిఫరెంట్గా చేసుకుందాం. నిన్న కీరా వేసాను కదా, సో కీరా ఈరోజు స్కిప్ అనమాట. జస్ట్ తాలింపు పెట్టుకున్నాం. పెసర్లో వేసి కొంచెము క్యారెట్ తురుము, ఆనియన్ వేసి కొంచెం ఫ్రై లాగా చేసుకున్నాము. తిరుగుమత పెట్టుకొని తిందాం. అంటే ఒకరోజు అది ఒకరోజు ఇది, మన నోటికి ఎలా నచ్చితే అలాగా. మన క్యారెట్ తురుము అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఆకుకూరను అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు బీట్రూట్ కూడా తురిమేసుకుంటున్నానండి ఆకుకూర ఫ్రైలోకి. సో నేనైతే ఇవి కర్రీలోకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అంటే ఆకుకూర బీట్రూట్ ఫ్రైకి. ఇవి వచ్చి సలాడ్లోకి, కొన్ని పచ్చిమిర్చి వచ్చి సలాడ్లోకి, కొన్ని పచ్చిమిర్చి వచ్చి ఆకుకూర ఫ్రైలోకి, ఒక టమాటో ఇది వచ్చి సలాడ్లోకి అనమాట. ఇవైతే ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో? నాకైతే వెజ్జీస్ ఇలా చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజుకి వెజ్జీస్ ఎంత మంచిగా తీసుకుంటారో మన హెల్త్ కూడా అంత బాగుంటుంది. వెజ్జీస్ అన్ని మిక్స్ చేసుకొని వండడానికి ట్రై చేయండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వెజ్జీస్ మిక్స్ చేసి వండుతాను. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలి. ఇది గ్రౌండ్నట్ ఆయిల్. మీరు గ్రౌండ్నట్ ఆయిల్, ఘీ అలా వాడుకోండి. అది కూడా ఆడించింది అయితే మంచిది. కొంచెమే వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా నిన్న కూడా స్టీమ్ మీద ఎక్కువ కుక్ చేసుకుంటానని. సో అందులోకి కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు. కొంచెం మినప్పప్పు వేసుకోవడం ఫ్రై కదా బాగుంటుంది, పంట కింద అలా తగులుతూ ఉంటే. సో మనమైతే ఇవన్నీ వేసుకున్నాం కదా. కొంచెము ఇవి వేగాక అందులో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని మనమైతే పచ్చిమిర్చి కరిగి పెట్టుకున్నాము. ఆ కరిగి పచ్చిమిర్చి కొంచెం వేసుకొని అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆయిల్ కొంచెమే వేస్తున్నాం కాబట్టి అందులో మాడిపోతాయి. సో మనము ఇప్పుడైతే బీట్రూట్ వేసేసుకున్నాము. ఈ బీట్రూట్ ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ చాలా త్వరగా పెట్టిపోతాయి కదా. సో బీట్రూట్ తురుము కూడా వేసేసుకున్నాం. దీంట్లో ఉండే వాటర్తోనే ఆల్మోస్ట్ కర్రీ అయితే బాగా కుక్ అయిపోద్ది. సో ఇదైతే బాగా మిక్స్ చేసుకొని బీట్రూట్ తురిమేసాక కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes వేసాను. వేసేసి ఇవి ఫ్రై అయ్యాక అలా అయ్యాక ఎండుమిరపకాయ కొంచెం తుంచేసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు కూడా కొంచెం చిటపట్లాడాక మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎక్కువ ఫ్రై అని అవసరం లేదు, ఎందుకంటే సలాడ్ టైప్ కదా. కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, మరి కుక్ అవుతుందో. ఇలా బాగా కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్, పసుపు. అప్పుడు త్వరగా కొంచెం ఫ్రై అవుతుంది. నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను.
కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వాడండి. మీరు ఒకవేళ సాల్ట్ కొంచెం ఎక్కువ తింటున్న వాళ్ళు కొంచెం తగ్గించండి, కొన్ని రోజులు అయ్యాక ఇంకొంచెం తగ్గించండి. అలా సాల్ట్ కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. మరీ అసలు సాల్ట్ తినకుండా అయితే ఉండకూడదు. సాల్ట్ తీసుకోవాలి, బట్ ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదు. మెయిన్ సాల్ట్ కారం అనేది కొంచెం లిమిట్లో ఉంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. సో దీన్ని బాగా కుక్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు లిడ్ పెట్టి మళ్ళీ కుక్ చేసుకున్నాం. ఆనియన్స్ అయితే బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఈ టమాటాలు అయితే వేసేస్తున్నాను. కొంచెం టమాటాలు వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులో లైట్గా నేను పెసర్లో సాల్ట్ వేయలేదు, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక పసుపు కూడా కొంచెం వేసుకున్నాం. కొంచెం ప్రెస్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ టమాటా ఫ్రై అయ్యేంత వరకు. ఇది కొంచెం కుక్ అయ్యాక క్యారెట్ అయితే వేసేసుకుంటున్నాను. క్యారెట్ తురుము వేసేసుకొని కొంచెం బాగా కలుపుకొని మనం దీనికి కూడా ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అయితే కొంచెం కుక్ అయింది, వాటర్ అంతా ఫామ్ అవుతుంది చూసారా. ఇప్పుడు కానీ మనం ఆకుకూరలు అనేది వేసేసుకున్నాము అంటే దీంట్లో ఉండే వాటర్తో కూడా మంచిగా కుక్ అయిపోద్ది. ఇవన్నీ పెట్టి ఒకసారి లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. లైట్గా ఫ్రై అయ్యాయి. లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ ఫ్రై అవుతే తినలేము. సో మనం ఉడకబెట్టుకున్న పెసర్లు అయితే వేసేస్తున్నాను. ఇదే నైట్ డిన్నర్ అనమాట మాకు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. రోజు ఇలా హెల్తీ ఫుడ్ కానీ తీసుకున్నారంటే మీరు వారంలో 2-3 kgs అయినా తగ్గిపోతారు. ఇంక మీరు ఏం చేయనక్కర్లేదు, వేరే స్పెషల్ డైట్లు ఏం చేయనక్కర్లేదు. ఇలా చేసుకొని తింటే చాలు. మన లైఫ్లో కొన్ని వెజ్జీస్ అనేటివి యాడ్ చేయాలి మంచిగా. నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు, లైట్గా యాడ్ చేసుకోవడము. ఇదైతే కుక్ అయిపోయింది. నేను స్టాప్ చేసేసుకున్నాను స్టవ్. మంచిగా కుక్ అయిపోయింది. ఇదే మా నైట్ డిన్నర్ అండి. 7 o'clock కల్లా తినేస్తాము. మీరు ఎంత ఎర్లీగా తింటారో అంత హెల్తీగా ఉంటారు. 7 o'clock కల్లా తినేసి ఇన్ కేస్ మీకు ఆకలి వేస్తే నైట్ ఒక బౌల్ నిండా ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి. మీకు అంటే ఏ ఫ్రూట్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోండి, లేదా అంజీరు, డేట్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తున్నాను, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుద్ది. మాకు 11 అలా అయిపోద్ది. 11 o'clock ఆ టైంలో ఆకలేస్తుంది, ఎందుకంటే మేము 7కే తినేస్తాం కాబట్టి 11కి అలా ఆకలేస్తుంది. అప్పుడు మెయిన్ జర్నీలో ఉంటేనే ఆకలేస్తుంది, జర్నీ చేస్తేనే ఆకలేస్తుంది. సో ఆ టైంలో మాకు ఆకలిగా అనిపిస్తే నేనేంటంటే కొంచెం స్వీట్ అంటే చాలా ఇష్టం, స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి నాకైతే. మరి సో స్వీట్ కంట్రోల్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ నేను డేట్స్ కానీ అంజీరు ఇట్లాంటివి ఏమైనా 2 తినేసి, లేదా పిస్తా ఒక గుప్పెడి నిండా తీసుకోవడము, లేదా ఫ్రూట్ ఒక బౌల్ నిండా తీసుకోవడము, తినేసి వాటర్ తాగేసి, లేదా బటర్ మిల్క్ 1 గ్లాస్ నిండా బటర్ మిల్క్ తాగేసి పడుకున్నామంటే నిద్ర కూడా చాలా మంచిగా వస్తుంది. స్లీప్ ఇష్యూ ఉండే వాళ్ళు ఏంటంటే బటర్ మిల్క్ తీసుకోండి. ఎవరికైనా సైనస్ అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే బటర్ మిల్క్ స్కిప్ చేసుకోండి. బటర్ మిల్క్ ప్లేస్లో ఏదైనా ఫ్రూట్ తీసుకోండి, మంచి హెల్దీ ఫ్రూట్. సో ఇవైతే నాకు సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్రై కూడా రెడీ అయిపోతే చూసారా వాటర్ ఫామ్ అయిపోయింది. ఇది కూడా అయిపోవచ్చే స్టేజ్లో ఉంది. కొంచెం సేపు బాగా మగ్గనిస్తే మన బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా హస్బెండ్ రైస్ కూడా అయిపోవస్తుంది. సో మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మనము ఇంకా ఆఫీస్కి అయితే ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఇది మా హస్బెండ్కి ఈరోజు నాన్ వెజ్ తింటారు, నేను తినను. సో మా హస్బెండ్కి ఒక ముక్క అయితే రెడీ చేస్తున్నాను, ఫిష్ ఫ్రై. ఇది నేను మేనేజ్ చేసి పెట్టేసుకుంటాను ముందు రోజే. ఒక 2 daysకి మేనేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కావాల్సినప్పుడు తీసి బయట పెట్టుకుంటాను. అవి మొత్తం కూలింగ్ తగ్గాక తీసుకొని 2 daysకి ఎక్కువ రోజులు అయితే మేనేజ్ చేసుకోకూడదు. ఒక 2 daysకి మేనేజ్ చేసి పెట్టేసుకుంటే మనకు పని ఈజీ అయిపోద్ది ఆఫీస్కి వెళ్ళే టైంలో. ఇదైతే కుక్ అయిపోయింది బాగానే. కొంచెం వాటర్ ఉన్నాయి, అవన్నీ పోయాక కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో మా లంచ్ టైం అయితే అయిపోయింది. నాది వచ్చి ప్లేటు, ఇది మా హస్బెండ్ ప్లేటు. మేమైతే 12:30 అయింది, లంచ్ అయితే చేసేస్తున్నాము.
ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. సో మా ఫుడ్ అయితే ఇలా హెల్దీ ఫుడ్, ఇలా లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటున్నాము అండ్ టేస్ట్ కూడాను. సో బాక్సెస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇది వచ్చి మా హస్బెండ్కి రైస్, ది నైట్ డిన్నర్కి అనమాట. ఇది స్నాక్స్కి, ఇది నాది డిన్నర్ అండ్ ఇది స్నాక్స్కి అలా పెట్టుకున్నాను. అంతే, మా బాక్సెస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నెల్లూరు వర్సెస్ రాజమండ్రి. చెప్పు, నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నెల్లూరు వర్సెస్ రాజమండ్రి. యా, మాతో పాటు మీరు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.